నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుపై ఇటీవల చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అరకొర నిర్ణయాలు, విజన్ లేని విధానాలు ఎలా దెబ్బతీస్తున్నాయో స్పష్టంగా చూపించే మరో సంచలనాత్మక నిజం వెలుగులోకి వచ్చింది. అధికారంలోకి వస్తే పరిశ్రమల వరద పారిస్తాం, వేల కోట్ల పెట్టుబడులు తెస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పాలనలో ఏపీకి రావాల్సిన వేల కోట్ల భారీ ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ప్రముఖ సోలార్ తయారీ సంస్థ వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటలో ఏర్పాటు చేయాలనుకున్న 4 గిగావాట్ల భారీ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ను రద్దు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ను వదిలేసేసి పశ్చిమ బెంగాల్కు ఆ ప్రాజెక్టును తరలించుకుపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందితే నేడు చంద్రబాబు పాలనలో పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, వ్యాపారవేత్తలు ఏపీకి రావడానికి ఎందుకు జంకుతున్నారు అనేదే ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా చూద్దాం. భారత పునరుత్పాదక ఇంధన రంగంలో సౌరశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. దేశీయంగా సోలార్ సెల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రముఖ సంస్థలు భారీగా ప్రణాళికలు రచిస్తూ వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలోనే వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ తమ 3వ విడత విస్తరణ కింద 4 గిగావాట్ల భారీ తయారీ కేంద్రాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నెలకొల్పాలని భావించింది. సుమారు 6 నెలల పాటు ప్రాథమిక కసరత్తు అయితే జరిగింది. ప్రభుత్వంతో మాట్లాడడం దగ్గర నుంచి లేఅవుట్ డిజైన్లు, సాంకేతిక పరికరాల ఎంపిక, ఇంజనీరింగ్ బృందాల గుర్తింపు ఇలాంటివన్నీ కూడా ప్రాథమికంగా పనులన్నీ పూర్తి చేసుకుంది. కానీ తీరా భూ కేటాయింపులు, ఆర్థిక ఒప్పందాల దశకొచ్చేసరికి కూటమి ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుకూలత లేకపోవడం వల్ల ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కేవలం మైకుల ముందే మైండ్ గేమ్లు ఆడతారు తప్పించి క్షేత్రస్థాయిలో పరిశ్రమలకు ఇచ్చే మద్దతు శూన్యమని దీని ద్వారా తేటతెల్లమైంది. భూమి సమీకరణ వ్యయం భారీగా ఉండడం, మౌలిక సదుపాయాల కొరత, స్పష్టమైన పారిశ్రామిక విధానం లేకపోవడం వల్లే వెబ్సోల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టును విరమించుకుని పశ్చిమ బెంగాల్లో ఫాల్టా ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2019 నుంచి 2024 కాలంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగానికి ఒక హబ్గా మారింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రినోవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు తెచ్చిన ఘనత వైఎస్ జగన్దే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, భూ కేటాయింపులు సులభతరం చేయడం జరిగింది. ఓడరేవుల నిర్మాణం ద్వారా పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిలూదారు. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తూ పారదర్శకమైన విధానాలు అమలు చేశారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం సడలిపోయిందని చెప్పాలి. కేవలం గ్రాఫిక్స్ చూపించడం, అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పించి రాష్ట్రంలో ఇతర జిల్లాల అభివృద్ధిని కానీ, పారిశ్రామికవేత్తల అవసరాలను కానీ చంద్రబాబు పట్టించుకోవడం లేదు అనడానికి నాయుడుపేట ప్రాజెక్టు రద్దే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. సోలార్ ప్యానెల్స్, ఫ్యాక్టరీ లైన్లు, రోబోటిక్ తయారీకి సంబంధించిన బీరోల్ ఫుటేజ్, వెబ్సోల్ కంపెనీ ఆర్థిక ప్రగతికి సంబంధించిన గ్రాఫిక్ చార్ట్లు, ఈ 4 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడం వల్ల మన రాష్ట్ర యువతకు ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుసా మీకు? వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇది చాలా వేగంగా విస్తరిస్తున్న కంపెనీ. తమ 4 గిగావాట్ల విస్తరణను 2 దశల్లో అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నాటికే నిర్మాణ పనులు ప్రారంభించేసి వచ్చే మే నాటికి అధునాత యంత్రాలు నెలకొల్పి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించాలి అనేది వాళ్ళ లక్ష్యం. అంతేకాకుండా ఈ కంపెనీ సోలార్ సెల్ విభాగం మొదటి త్రైమాసికంలోనే, అంటే మొదటి 3 నెలల్లోనే 259 మెగావాట్ల ఉత్పత్తి సాధించి ఏకంగా 92% సామర్థ్యంతో నడుస్తోంది. కంపెనీ ఆదాయం కూడా 70% పెరిగి 373 కోట్లకు చేరింది. అంటే లాభాలు 78 కోట్లను తాకాయి. వీరి చేతిలో దాదాపుగా 1278 కోట్ల విలువైన నిశ్చయమైన కొనుగోలు ఆర్డర్లు కూడా ఉన్నాయట. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన, పీఎం కుసుమ్ పథకాల వల్ల ఈ కంపెనీకి తిరుగులేని డిమాండ్ కూడా ఉంది. ఇంత భారీ లాభాల్లో ఉన్న, పక్కా ప్లానింగ్ ఉన్న కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మన యువతకు వేలాది ఉద్యోగాలు వచ్చేవి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం సకాలంలో పారిశ్రామిక
సానుకూల వాతావరణం కల్పించకపోవడం వల్ల ఈ భారీ పెట్టుబడి ఉద్యోగాలు పశ్చిమ బెంగాల్కి వెళ్ళిపోయాయి. పరిశ్రమలు ఏపీకి రావడం లేదా? ఇక్కడి నుంచి పారిపోవడం చంద్రబాబుకి కొత్తవి కాదు. గతంలో కూడా ఆయన హయాంలోని సరైన మౌలిక వసతులు మద్దతు ఇవ్వకపోవడం వల్ల పలు ప్రాజెక్టులు వేరే రాష్ట్రాలకు తరలిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. వ్యాపార సహజ లక్షణం ఏంటి? ఎక్కడ వేగవంతమైన అనుమతులు, చౌకైన భూమి, సులభతర వాతావరణ వ్యాపారం అంటే వ్యాపారమైన వాతావరణం లభిస్తే అక్కడికే పరిశ్రమలు వెళ్తాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఫాల్టా ఎకనామిక్ జోన్లో భూమి వ్యయాన్ని తగ్గించింది. అనుభవజ్ఞులైన కార్మిక శక్తిని, మౌలిక వసతులను కల్పిస్తే ఏపీలోని కూటమి ప్రభుత్వం మాత్రం నాయుడుపేటలో ప్రాజెక్టు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించలేకపోయింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతోంది. ఒక కొత్త భారీ పరిశ్రమ తెచ్చిందా? లేదు. సరికదా, ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోలేని అసమర్థతలో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతి రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక పాలసీలు తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ వీటన్నిటిని నిర్మించి భవిష్యత్ తరాలకే బలమైన పునాది వేశారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన పారిశ్రామికవేత్తలు నేడు చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రం వైపు చూసేందుకే భయపడుతున్నారట. 4 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ఏపీ నుంచి తరలిపోవడం కేవలం ఒక ప్రాజెక్టు పోవడం మాత్రమే కాదు, అసలు ఒక ప్రాజెక్ట్ వెళ్తే మనం మాట్లాడుకోని కూడా కాదు. మన రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉద్యోగాలు, వాళ్ళ అవకాశాలు దెబ్బతినడమే. కేవలం ఇది ప్రచారానికి పరిమితమయ్యే చంద్రబాబు విజన్ వేరుగా కనిపిస్తుంది. ఇటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రియల్ విజన్ వేరు అని ఈ సంఘటన మరొకసారి మనకు కళ్ళకి కట్టేలా నిరూపించిందని చెప్పాలి. ఇది వాల్టి మన టాప్ స్టోరీ.